గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ రోజున ఏదో ఒక రకంగా మిమ్మల్ని సంపాదన పరుడుగా తీర్చిదిద్దగలిగిన పోస్ట్ అకౌంటెంట్ పోస్ట్. అంటే ఏదో ఒక దారిలో, అంటే అడ్డదారిలో కాదండి. ఎందుకంటే మీరు అకౌంట్ అడ్మినిస్ట్రేటర్గా బతకొచ్చు, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్గా బతకొచ్చు. ఎందుకంటే బిజినెస్ అనేది కేవలం మీరు ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మటమో, లేకపోతే ఒక వస్తువుని కాస్త మార్జిన్ తోటి అమ్మటమో, లేకపోతే ఏదో కాంట్రాక్ట్ వర్క్ చేయటం ఒక్కటే కాకుండా అసలు మీరు చేస్తున్న బిజినెస్లో ఎంతవరకు మీరు అనుకున్న లాభాన్ని పొందగలుగుతున్నారు, అట్లనే మీ పొజిషన్ ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక అకౌంటెన్సీ మాత్రమే ఆధారం, ఎవరికి వేరే ఒకరు కాదు. అందుకని ఏంటంటే మీరు కనుక ఒక పర్ఫెక్ట్గా అకౌంటెంట్గా మారగలిగితే అటు అకౌంటెంట్ ఉద్యోగం చేయగలుగుతారు, లేకపోతే ఒక మంచి వ్యాపారిగా మారగలుగుతారు. కాబట్టి ఏంటంటే మీరు ఒక సంస్థలో, ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో అకౌంటెంట్గా ఒక మంచి హోదాలో మంచి జీతంగా పనిచేయటమే కాకుండా మీరు ఒక 4 సంస్థలకి మీ సర్వీస్ అందజేయడానికి ఒక ప్రాక్టికల్గా ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా మారగలుగుతారు. లేకపోతే ఇవాళ ఎంతో ఈజీ అయిన అకౌంటింగ్ ప్యాకేజ్, దట్ ఈస్ టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ని మీ ఊర్లో మీరు కొనసాగించుకుంటూ నలుగురిని ఒక ఉపాధి దిశగా ప్రయాణింపజేయడానికి మీ వంతు ప్రోత్సాహం మీరు ఇవ్వగలుగుతారు. ఎన్నో రకాలుగా మీరు ఒక ప్రాక్టికాలిటీని నలుగురికి అందించగలుగుతారు. తర్వాత అన్ని ఉద్యోగాల్లోకెల్లా అకౌంటెంట్ ఉద్యోగమే చాలా గొప్పది ప్రపంచంలో. ఎందుకు అంటున్నానంటే అకౌంటెంట్ మాత్రమే వ్యాపారి యొక్క స్థితిని కానీ, వ్యాపార యొక్క ఫలితాన్ని విషయంలో కానీ సరైన రిపోర్ట్ ఇవ్వగలుగుతాడు. ఆ రిపోర్ట్ వల్ల వ్యాపారి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. ఎప్పుడైతే సరైన నిర్ణయానికి అకౌంటెంటు ఉపయోగపడతాడో అకౌంటెంట్ని దేవుడి కంటే ఎక్కువ భావిస్తాడు. ఇక్కడ భార్యకు కూడా చెప్పని రహస్యాలు, తర్వాత సలహాలు అకౌంటెంట్ నుంచి మాత్రమే పొందుతాడు. అంటే ఇంతకంటే అద్భుతమైనది ఇంకేముంటుందండి? ఎలా మీరు ఉద్యోగం ఏదో ఒక రకంగా ఉద్యోగం చేయొచ్చు, అన్స్కిల్డ్ ఉద్యోగం చేయొచ్చు, స్కిల్డ్ ఉద్యోగం చేయొచ్చు. ఇవాళ కూలి పని చేసుకుంటాడు కూడా దాదాపు ఒక 25,000 సంపాదిస్తున్నాడు. మరి ఇంత చదివి ఓ 20,000కు ఇంకోటి పనికిరాని, అంటే మన జీవితాన్ని ఎదిగించలేని ఉద్యోగం చేసే ఉపయోగం ఏంటి? ఇవాళ బీకామ్తో ఆగట్లేదు ఎవరు కూడా. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నారు, ఎంబీఏలు చేస్తున్నారు, ఎంకామ్లు చేస్తున్నారు. ఇంతకంటే ఇంకొక మెట్టు ఎదిగి సీఏలు చేస్తున్నారు. చూసారా, మొన్న సీఏలో 16% గ్రూప్ 1, 18% గ్రూప్ 2 వచ్చింది. అంటే ఎంత లోగా ఉందో చూడండి. అంటే 16%, 18% వచ్చింది అంటే ఎంత టఫ్గా ఉన్నట్టు. టఫ్ అన్నది ఒక భావం చెప్పాలంటే మీరు అందరూ కూడా దాదాపు 95% బట్టీలకు అలవాటు పడిపోయారు. బట్టి పెట్టి ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వటం, ఎగ్జామినేషన్లో పాస్ త్రూ అవ్వటం. తర్వాత ఎప్పుడైతే ఇంత లోగా రిజల్ట్ ఉందో మీకు పెద్దగా ఎంకరేజ్మెంట్ కనపడదు. 1-2 సార్లు ఫెయిల్ అయ్యేటప్పటికి అబ్బా దీనికి నేను సరిపడను అనుకుని నిర్ణయానికి వచ్చేసి మళ్ళీ మీరు డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? కాలంతో పాటు, డబ్బుతో పాటు కాలం వృధా అవుతుంది. డబ్బు పోతే పోయింది. మీ జీవితకాలంలో సంపాదించుకోవడానికి పెద్ద టైం పట్టదు. మీరు విద్య కోసం పెట్టిన ఖర్చు తిరిగి సంపాదించుకోవడానికి పెద్ద టైం పట్టదు. కానీ కాలం ఏదైతే వెచ్చించారో మీరు ఇన్స్టిట్యూట్లు తిరిగి, లేకపోతే కాలేజీల చుట్టూ తిరిగి, ఏదైతే సంపాదించుకున్న నాలెడ్జి పెట్టిన ఖర్చు, కాలం ఖర్చు మళ్ళీ తిరిగి ఒక క్షణం, ఒక గడియ కూడా మీకు వాపస్ రాదు అనేది మీరు గమనించాలి. కాలక్షేపం చేయండి. ఎంటర్టైన్మెంట్ అవసరమే మనిషికి. ఎంటర్టైన్మెంట్ లేకుండా పశుపక్షాదుల్లో బతకక్కర్లేదు. ఎంటర్టైన్మెంటు కావాలి, తర్వాత చదువు పైన శ్రద్ధ కావాలి, దానిపైన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవడానికి మీకు సరైన ప్లాన్ దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఒక ప్రాక్టికల్గా అకౌంటెంట్ కండి. మీరు బీకామ్ చదివినా, ఎంత దూరం పోయినా, ఈవెన్ సీఏ చదివినా కూడా మీరు ప్రాక్టికల్గా ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నారు. ఇవాళ ఎడ్యుకేషన్ అలా ఉంది. కాబట్టి ప్రాక్టికల్గా మీరు నేర్చుకోగలిగితేనే వ్యాపారం అంటే ఎలా ఉంటుంది,
వ్యాపార సంస్థ ఎలా నడుస్తుంది, దాని తర్వాత ఫైనలైజేషన్లో ఇంపార్టెంట్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం ఎలా చూడగలుగుతాం అనేది ఇక్కడ ముఖ్యం. అంతే తప్ప ఏదో చదివాములే, డిగ్రీ వచ్చిందిలే అనుకుంటే మీ ఇంటికి కబురు రాదు, ఇంటికి అపాయింట్మెంట్ లెటర్, రండి బాబు మీరు లేకపోతే మా సంస్థ పనిచేసేటట్లేదు అనే ఇది లేదు. కానీ మీరు లేకపోతే మా సంస్థ పనిచేసేటట్లేదని మీరు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రాక్టికాలిటీని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ మాట మీరు వినగలుగుతారు. వినగలిగినప్పుడు మీ సర్వీస్కి తగిన ప్రైసింగ్ మీరే చేసుకోగలుగుతారు. మీరు అడిగిన డిమాండ్కి అవతలవాడు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది తెచ్చుకోండి. ఇవాళ నా అనుభవంలో నేను చాలామందిని చూశాను. ఇవాళ సిఏ క్వాలిఫైడ్, సిఏ డిస్కంటిన్యూడ్, ఎంకామ్లు, బీకామ్లు, ఎంబీఏలు అందరూ నా దగ్గర స్టూడెంట్గా వచ్చి వెళ్ళిన వాళ్ళే. గత 12 సంవత్సరాలుగా సీరియస్గా కోచింగ్ నడపడం జరుగుతుంది. ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్గా 48 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. కాబట్టి ఇండియాలో నేను ఒక్క విషయంలో మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీని ద్వారా సరైన రిపోర్టింగ్ సంపాదించుకోవాలంటే మీరు నేర్చుకునే ప్యాకేజ్ ఒరిజినల్ అయి ఉండాలి, లైసెన్స్డ్ వెర్షన్ అయి ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే మీకు దాన్ని అది అడిగిన విధంగా ఐడెంటిఫికేషన్ చేసి మీరు జనరలైజేషన్ చేసి విద్య చేసే నాలెడ్జ్ మీకు ఉండాలి. అదే గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి ఏంటంటే అది నేర్చుకుంటే చాలు, మీరు పర్ఫెక్ట్ అకౌంటెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటెంట్ కాగలుగుతారు. ఎందుకంటే ఇవాళ బుక్ను వాడేవాళ్ళు మాత్రం ఎవరు లేరు. కంప్లీట్ సిస్టమ్కి అలవాటు పడిపోయి ఉన్నారు. దీనివల్ల ఏంటంటే స్పీడ్ రిపోర్ట్స్, నీట్ రిపోర్ట్స్, యాక్యురేట్ రిపోర్ట్స్ మీకు జనరేట్ చేసి ఇవ్వగలిగిన సమర్థత ఓన్లీ సిస్టమ్కే ఉంటుంది. కాబట్టి ఆ సిస్టమ్కి డెవలప్ కావాలి. మీరు ఆన్లైన్ నేర్చుకోండి, ఆఫ్లైన్ నేర్చుకోండి. ఆఫ్లైన్లో నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ టు ఫేస్ మీ డౌట్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. అది కాకపోయినా నేను ఒక ట్యాక్స్ ప్రాక్టీషనర్ కాబట్టి అన్ని క్లయింట్ డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, పర్చేజ్ ఇన్వాయిసెస్, సేల్స్ ఇన్వాయిసెస్, అదర్ వోచర్స్, అదర్ థింగ్స్ ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉంటాయి. కాబట్టి యూ కెన్ రిఫర్ దోస్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇన్ డీప్. అదే ఇన్స్టిట్యూట్ పరంగా మీకు అవకాశం మాత్రం ఎప్పటికీ ఉండదు. ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా కూడా ఇంత మెటీరియల్ మీకు అందుబాటులో మాత్రం. ఇది లైవ్ డాక్యుమెంట్స్. ఎందుకంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డాక్యుమెంట్సే ఉంటాయి తప్ప ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉండవు, కాపీడ్ డాక్యుమెంట్స్ ఉండవు. కాబట్టి ఏంటంటే ఒరిజినాలిటీ నేర్చుకుని మీ అంతటా మీరు అకౌంటెంట్గా సెటిల్ కావాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు లెర్న్ ప్రాక్టికల్ అకౌంటెన్సీ త్రూ ఒరిజినల్ లైసెన్స్డ్ వెర్షన్ కంప్యూటర్ అకౌంటింగ్ ప్యాకేజ్ త్రూ రియల్ టైమ్ డాక్యుమెంట్స్. అదొక్కటి మాత్రమే మార్గం ఉంది. మీరు ఆన్లైన్లో నేర్చుకోండి, ఆఫ్లైన్లో నేర్చుకోండి. మీరు ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలో ముందు ఒక గోల్. ఇప్పటివరకు గోల్స్ లేకుండానే మీరు కోర్స్ బై కోర్స్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఒక గోల్ని ఏర్పరచుకోండి. కామర్స్లో లేదా కామర్స్ సైడే పోవడానికి నిర్ణయించుకోండి. ఎటువంటి దాంట్లో పోతే మన భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు గడవటం కాదు, రేపటి రోజు గడవాలి, ఎల్లుండి కూడా గడవాలి. కాబట్టి మీ భవిష్యత్తుని మీరు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయానికి రావాలి. ఒక ఆలోచనకు వచ్చి ఆలోచన అమలుపరచడానికి మీరు సన్నద్ధం కావాలి తప్ప దీనివల్ల టైం వేస్ట్ చేసుకుని ఎంక్వైరీలు చేసుకుంటా పోయి ఏదో నేర్చుకుంటే అయిపోద్ది కదా అని అనుకుంటే ఏది అయిపోదు. మీకు మీరు సాటిస్ఫాక్షన్ కావాలి. నేను ప్రాక్టికల్గా ఖచ్చితంగా నేను వ్యవహారాన్ని చేయగలుగుతున్నాను. నా వ్యవహారాన్ని నేను ఇతరులకు అడిగిన విషయాన్ని విపులీకరించగలుగుతాను, నాకు ఆ సమర్థత ఉందని కాన్ఫిడెన్స్ మీకు వచ్చేంత వరకు నేర్చుకోవాలి. వితిన్ 1 monthలో మీరు ఒక ప్రాక్టికల్ అకౌంటెంట్ కాగలుగుతారు. వితిన్ 1 month ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ వెల్, యూ కెన్ డూ వెల్, యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ ప్రాక్టికల్ కంప్యూటరైజ్డ్ అకౌంటెంట్. అది మాత్రం మీరు 100కి 100 గుర్తుపెట్టుకోండి. అలా జరిగిన రోజున ఖచ్చితంగా జరుగుద్ది. మీకు ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ you can contact me for other details and you can join through online and offline. ఆఫ్లైన్లో చేరటం వల్ల మీకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మేము ఒక్కళ్ళు మాత్రమే ఆఫ్లైన్లో చేరిన విద్యార్థులకు కూడా ఆన్లైన్ లింక్ వల్ల ఏమవుతుందంటే మీరు రిపీటెడ్గా పాఠాన్ని రిఫర్ చేసుకోగలుగుతారు. తర్వాత ముందుగానే ప్రిపేర్ అయ్యి ఇన్స్టిట్యూట్కి రాగానే, మా ఆఫీస్కి రాగానే మీ వర్క్ని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు.
మీరు ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటారా, దానికి తగిన కోర్స్ చేయండి. అకౌంటెంట్ కావాలంటారా, దానికి తగిన కోర్స్ చేయండి. మీకు అన్ని రకాల ఏ కోర్స్ చేయాలన్నా కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుంది. మీరు టెలిఫోన్ చేసి వివరాలు అడగవచ్చు. తర్వాత మీరు జాయిన్ అయ్యి మీకు కావాల్సిన మీరు అనుకున్న డెస్టినేషన్కి మీరు రీచ్ అవ్వగలుగుతారని నమ్ముకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ గుడ్ డే.